తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున, ధనుష్, శేఖర్ కమల మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసినట్టుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. డిఎన్ఎస్ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని రివీల్ చేయబోతున్నారు మేకర్స్. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను రివీల్ చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో ధనుష్ను సరికొత్తగా దర్శకుడు శేఖర్ కమల గారు చూపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీవల్లి రష్మిక మందన ఈ సినిమాలో ధనుష్కి జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన లీడ్ రోల్తో సినిమా స్థాయి మరింత పెరిగిందని చెప్పాలి. మహాశివుడి ఆశీస్సులతో ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ను శివరాత్రి సందర్భంగా విడుదల చేయడంతో పాటు విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం అందుతుంది. మరోవైపు ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో రాయన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక డిఎన్ఎస్ పై భారీ అంచనాలున్నాయి. ముంబైలోని మాఫియా బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్గా కనిపించనున్నట్లు సమాచారం. ముంబైలోని ధారావిలో మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ ప్రాజెక్టులో రష్మిక మందన మహిళ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇక ఈ సినిమాకి మంచి కథనం ఎంత ముఖ్యమో అలానే ఆ మూవీకి సంగీతం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమాలో సంగీతం అనేది అంతటి ప్రముఖ పాత్రను పోషిస్తుందని చెప్పొచ్చు. సినిమాకు ప్రేక్షకుడు రావడానికి టీజర్, ట్రైలర్ ఎంతటి కీలక పాత్రను పోషిస్తాయో ఆ సినిమా పాటలు కూడా అంతకు మించిన కీలక పాత్రలను పోషిస్తూ ఉంటాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సిబుల్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ శేఖర్ కమల అని చెప్పొచ్చు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శేఖర్. ఆనంద్ సినిమాతో మంచి హిట్ అందుకొని దర్శకుడిగా తనకంటే ఒక గుర్తింపును సాధించుకున్నారు. అయితే శేఖర్ కమల అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమాలు ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలన్నీ కూడా ఒక క్లాసిక్గా అనిపిస్తాయి. ఇకపోతే శేఖర్ ప్రస్తుతం నాగార్జున, ధనుష్తో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. డిఎన్ఎస్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. దేవి మ్యూజిక్ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని కూడా చెప్పొచ్చు. ఒక టైంలో దేవి మ్యూజిక్ ఒక సంచలనం అని కూడా చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు సైతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక నాగార్జునతో చాలా సినిమాలకి వర్క్ చేశారాయన. దాంతో ఈ సినిమా పాటలు అలాగే టీజర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.